హాయ్ ఫ్రెండ్స్, మిక్సర్, బ్లెండర్, జ్యూసర్ ఏది కొనాలి? మీ ఇంట్లో మిక్సర్ ఉందా కానీ హెల్త్ జ్యూస్ చేయడానికి బ్లెండర్ కొనాలా లేక జ్యూసర్ కొనాలా? జ్యూస్ చేయాలి అనుకుంటే జ్యూసర్ సరిపోతుందా? మరి బ్లెండర్ ఎందుకు కొనాలి? సో దట్ మీ ఇంటికి మిక్సర్, గ్రైండర్, జ్యూసర్ కొనే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీ ఇంట్లోకి ఏది పర్ఫెక్ట్ కిచెన్ అప్లయన్సెస్ మీకు మీరే డిసైడ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అండ్ కిచెన్ అప్లయన్సెస్, ఫ్యాషన్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ పైన వీకెండ్ ఫెస్టివల్ టైంలో సగం ధరకి ఆఫర్స్ లో వస్తూ ఉంటాయి. ఈ ఆఫర్స్ డీల్స్ ను మీరు కూడా మీ మొబైల్లో పొందాలనుకుంటే వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో వెంటనే జాయిన్ అవ్వండి. సో ముందుగా మిక్సర్ అంటే మనం రోజు ఉపయోగించే అప్లయన్సెస్. చట్నీ, పప్పు, మసాలాలు, పిండి ఇవన్నీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీలో వెట్ గ్రైండింగ్ తో పాటు డ్రై గ్రైండింగ్ కూడా చేయవచ్చు. మిక్సర్ నైతే కిచెన్ లో మల్టీపర్పస్ అయితే యూస్ చేసుకోవచ్చు. మిక్సర్ లో బ్లేడ్స్ వేగంగా తిరుగుతాయి, సో అందుకోసం జ్యూస్ చేస్తే కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. అది న్యూట్రియన్స్ ని కొంచెం తగ్గిస్తుంది. మిక్సర్ అయితే మల్టీపర్పస్ యూజ్, కానీ ప్యూర్ జ్యూస్ క్వాలిటీ కోసం అయితే కాదు. నెక్స్ట్ వన్ బ్లెండర్. బ్లెండర్ అనేది ముఖ్యంగా లిక్విడ్ కోసం డిజైన్ చేశారు. సో బ్లెండర్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ఫైబర్ తో పాటు గ్రైండ్ చేసే మిషన్. ఇందులో పల్ప్ కూడా ఉంటుంది, అంటే ఫైబర్ ప్లస్ జ్యూస్ రెండూ ఉంటాయి. ఇది ఫుల్ న్యూట్రిషన్ ఫుడ్. బ్లెండర్ తో మిల్క్ షేక్స్, అలాగే స్మూతీస్, ప్రోటీన్ షేక్ ఇలాంటి అన్ని బ్లెండర్ లో కూడా చాలా స్మూత్ గా చేయవచ్చు. బ్లెండర్ లో జార్ షేప్ కూడా పొడవుగా ఉంటుంది, అందుకే ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అవుతాయి. బ్లెండర్ లో ఫైబర్ అయితే సపరేట్ చేయదు, సో మీరు జ్యూస్ తాగుతున్నా కూడా అది స్మూతీ లాగే ఉంటుంది, ఫ్రూట్ జ్యూస్ అయితే కాదు. ఇది కడుపు నింపిన ఫీలింగ్ అయితే ఇస్తుంది. బ్లెండర్ అయితే జిమ్ చేసే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి, స్మూతీ లవర్స్ కి బ్లెండర్ అనేది ఒక బెస్ట్ చాయిస్. కానీ బ్లెండర్ లో హార్డ్ మసాలాస్ అయితే గ్రైండింగ్ అయితే అవ్వవు. ఫ్రెండ్స్, బెస్ట్ బ్రాండ్ లో బెస్ట్ డిస్కౌంట్ ప్రైస్ లో వచ్చే బ్లెండర్స్ మోడల్స్ యొక్క ప్రొడక్ట్ లింక్స్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ జ్యూసర్. జ్యూసర్ అనేది ఎస్పెషల్లీ జ్యూసెస్ కోసం. జ్యూసర్ ని ప్రధానంగా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ నుండి జ్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది పల్ప్ ని సపరేట్ గా చేసి ప్యూర్ లిక్విడ్ అయితే ఇస్తుంది. జ్యూసర్ లో రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సెంట్రిఫ్యూగల్ జ్యూసర్, రెండు కోల్డ్ ప్రెస్ జ్యూసర్. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అనేది ఫాస్ట్ స్పిన్నింగ్ బ్లేడ్ తో వస్తుంది. ఇది హై స్పీడ్ ఆర్పిఎం తో తిరుగుతుంది. సో జ్యూస్ 1 to 2 minutes లో జ్యూస్ అయితే రెడీ అవుతుంది. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ లో జ్యూస్ పల్ప్ వేరువేరుగా బయటకు వస్తాయి. తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది. ఫాస్ట్ గా జ్యూస్ రెడీ అవుతుంది. క్లీనింగ్ కూడా చేయడం చాలా ఈజీ. కానీ దీనిలో హీట్ ఎక్కువగా జనరేట్ అవుతుంది. కొంచెం వాయిస్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఫోమ్ కూడా ఎక్కువగా ఉంటుంది. న్యూట్రియన్స్ కొంచెం మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే జ్యూస్ ని ఎక్కువ టైం స్టోర్ చేయలేం. నెక్స్ట్ వన్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇది నెమ్మదిగా పిండి రసం తీస్తుంది. ఎక్కువ న్యూట్రియన్స్ అయితే జ్యూస్ లో ఉండేలా చేస్తుంది. ఇది తక్కువ ఆర్పిఎం తో పనిచేస్తుంది, సో వేడి తక్కువగా జనరేట్ చేస్తుంది. జ్యూస్ క్వాలిటీ కూడా చాలా బెటర్ గా అయితే ఉంటుంది. జ్యూసర్ వల్ల అడ్వాంటేజ్, న్యూట్రియన్స్ ని ఎక్కువగా కాపాడుతుంది, ఫోమ్ తక్కువ. లీఫీ గ్రీన్స్ ను కూడా చాలా బాగా జ్యూస్ చేస్తుంది. జ్యూస్ ని ఎక్కువ సేపు స్టోర్ చేయవచ్చు. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే ప్రైస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. జ్యూసింగ్ టైం కూడా కాస్త ఎక్కువ తీసుకుంటుంది. అలాగే క్లీనింగ్ కూడా కొంచెం టైం పడుతుంది. ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే జిమ్ ట్రైనర్స్, డైటీషియన్స్ ఎక్కువగా ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే సజెస్ట్ చేస్తారు. డైలీ యూజ్ ప్లస్ బడ్జెట్ లో ఉంటే సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అయితే సరిపోతుంది. అలాగే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, జిమ్ ప్లస్ డైట్ చేసే వారికి కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే చాలా బెస్ట్ చాయిస్. ఫ్రెండ్స్, బడ్జెట్ లో దొరికే బెస్ట్ బ్రాండ్స్ లోని బెస్ట్ జ్యూసర్స్ యొక్క ప్రొడక్ట్ లింక్స్ ను వీడియో దిగువన డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మిక్సర్, బ్లెండర్, జ్యూసర్ మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఇలాంటి టెక్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.